పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల అధ్యక్షులు కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జెండా ఆవిష్కరించగా అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పటి జనసంఘ్, ఆ తర్వాత జనతా పార్టీ, దాని తదనంతరం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి లక్షలాది మంది కార్యకర్తలను, కోట్లాది మంది ప్రజల యొక్క మన్ననలు పొంది మూడవసారి పెద్ద మెజారిటీతోటి, ప్రజలందరి ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో ఇవాళ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది. 45 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇవాళ తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది అంటే ఇదంతా కూడా కార్యకర్తల కృషి అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషితోనని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా, సంస్కృతి పరంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ గుర్తిస్తూ ఉన్నాయి, గౌరవిస్తూ ఉన్నాయి, ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయంటే ఇది ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయి, కానీ సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ తిరుగులేని శక్తిగా ఈ దేశంలో ఉన్నది. భవిష్యత్తు మొత్తం కూడా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీదే అని చెప్పి సందర్భంగా భావిస్తూ, ఇవాళ ఏళ్ళ తరబడి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, ఈ కాషాయం కండువా కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా ఈ విజయాన్ని అందిస్తూ, ముఖ్యంగా ఇవాళ లక్ష్మీనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో, కోడూరు రమేష్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీనగర్లో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. అదే రకంగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఇంటిపైన భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరించి వారి యొక్క పార్టీకి, వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈరోజు చాటుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి వార్డులో, గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరిస్తూ కార్యకర్తలు వారి కమిట్మెంట్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తు లోపల కార్యకర్తల శ్రమతోటి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాషాయం జెండా ఎగురుతుందనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ, దేశంలో ఎవరు కూడా కనీసం బీజేపీ దరిదాపులకు కూడా ఏ రాజకీయ పార్టీ రాదని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తూ మరొకసారి నాయకులకు, కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఆశయాలతోటి రూపాంతరం చెందినటువంటి భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరంలో స్థాపించబడి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ యొక్క భారతదేశాన్ని అనేకమైన సంస్కరణలతోటి వారి యొక్క నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి ఈ యొక్క 15 సంవత్సరాలు అన్నటువంటి పాలన సుపరిపాలన పాలనగా మేమందరము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కార్యకర్తల కృషితోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది. మాకు ఈ పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తల యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క పార్టీ ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా జాతీయ అధ్యక్షుల వరకు ఎదిగినటువంటి ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి అంకితభావమైనటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా
సంస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.